పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులు నమస్కారం. మిత్రులారా, 2028 ఎన్నికలు ఇక 2 సంవత్సరాలు దాటింది పాలన. ఈ ఎన్నికల స్టంట్ అనేది స్టార్ట్ అవుతుంది, ఎన్నికల ప్రచారం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మున్సిపాలిటీ ఎలక్షన్స్ ఇవన్నీ అయిపోయినాయంటే మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల గురించే లొల్లి స్టార్ట్ అవుతుంది. సో మరి 2 సంవత్సరాలు దాటిన సందర్భంలో ఇప్పుడు ట్రెండ్స్ ఎట్లున్నాయి అంటే 2028లో ఏ పార్టీ కింగ్ కాబోతా ఉన్నది, ఏ పార్టీ కింగ్ మేకర్ కాబోతా ఉన్నది, లేకపోతే ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందా రాదా అనేది ఒక చిన్న విశ్లేషణ. సో ఖచ్చితంగా ఈ యొక్క విశ్లేషణను మీరు లైక్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని ఎప్పటికప్పుడు కామెంట్ బాక్స్లో రాయండి, ఈ వీడియోను పూర్తిగా చూడండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. సో 2023 చూసుకుంటే మనకు వచ్చిన స్థానాలు ఏంటంటే టోటల్గా 119 సీట్లకు గాను మనం అంచనా వేస్తున్నాం. సో దీంట్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి 64 సీట్లు వచ్చినాయి. తర్వాత బీఆర్ఎస్కు 39 సీట్లు వచ్చినాయి, బీజేపీకి 8 సీట్లు వచ్చినాయి, 7 సీట్లు ఎంఐఎంకి వచ్చినాయి, ఇతరులు అంటే సిపిఐకి ఒకటి వచ్చింది. మొత్తం 119 స్థానాలకు గాను 2023లో వచ్చిన సీట్లు ఇవి. ఓకే, సో తర్వాత నెక్స్ట్ ఏమైందంటే ఈ 64కు ఒకటి సిపిఐ కలిసింది, 65 అయింది, కలిసి పోటీ చేసినాయి కాబట్టి. ప్లస్ 65కు ఒక 10 బీఆర్ఎస్ కలిసినాయి. మొత్తం కూడా 75 సీట్లతో ఇప్పుడు వీళ్ళు ఉన్నారు. టోటల్గా వీళ్ళు వచ్చేసి 29 సీట్లతో ఉన్నారు. ఇక పోతే మనది 7+1 సీట్లతో అని రాయాలి, ఎందుకంటే రాజాసింగ్ మరి మనకు ఉన్నట్టా లేనట్టా అర్థం కావడం లేదు. సో కాబట్టి భారతీయ జనతా పార్టీకి 7+1 8. నేను 100% బీజేపీకే ఓటెత్తా, భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీ అంటే ప్రాణం మనకు, ఇక అందులో నో డౌట్. సో ఇట్లనే చెప్తా వార్తలు. చాలామంది ఏం చేస్తారంటే కొంతమంది ఛానళ్ళు పెట్టుకొని వాడి పానం అంతా కాంగ్రెస్ కొట్టుకుంటా అంటే ఏదో న్యూట్రల్గా చదవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉంటాను. నేను కూడా న్యూట్రల్గానే చదువుతా. బీజేపీలో ఉన్న లోపాలని చెప్తా, కాంగ్రెస్లో ఉన్న లోపాలని చెప్తా, బీఆర్ఎస్లో ఉన్న లోపాలని చెప్తా, ఎవరు మంచి పని చెప్తా కూడా చెప్తా, అందులో చెప్పినా కూడా వార్తలు. సో ఎవరేమనుకున్నా, సో మొత్తానికైతే ఇది గతంలో వచ్చినాయి. సో ఈ ఎంఐఎం 7కు 7 ఇట్లనే ఉన్నాయి. సో ఇవి 2023లో ఫలితాలు. 75 సీట్లు 29, ఈ 7 8 సీట్లు బీజేపీ, 7 సీట్లు ఎంఐఎం పార్టీకి ఉన్నాయి మిత్రులారా. సో మరి 2028లో అంటే చాలా రకాల సర్వేలు ఇవన్నీ కూడా ఏం చెప్తా ఉన్నాయి అంటే ట్రెండ్స్ ఎట్లా ఉండబోతున్నాయి ఇప్పుడున్న పరిస్థితులను బట్టి. అంటే జనరల్గా కాంగ్రెస్ భవిష్యత్ అనేది హామీలు, అంటే ఇచ్చిన హామీలను నెరవేర్చాలి, ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు ఇప్పటి వరకు. కాబట్టి కాంగ్రెస్ మీద వ్యతిరేకత చాలా ఉన్నది, అందులో నో డౌట్. అంటే కాంగ్రెస్ యొక్క భవిష్యత్ అనేది ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. అలాగే బీఆర్ఎస్ను పదే అవినీతి పార్టీ, కేసీఆర్ కుటుంబం అవినీతి చేసింది, లక్షల కోట్లు దోసుకున్నది అని చెప్పేసి మాట్లాడినరు. సో అటువంటి కేసీఆర్ కుటుంబంలో ఏ ఒక్కరిని అరెస్ట్ చేయలేదు. ఆ లెక్కకు వస్తే బీఆర్ఎస్లో ఉన్న ఏ ఒక్క ఎమ్మెల్యేను, గతంలో ఉన్న ఎమ్మెల్యేను, గతంలో ఉన్న మంత్రులను ఏ ఒక్కరిని కూడా బీఆర్ఎస్లను కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ముట్టుకోలే, రేవంత్ రెడ్డి ముట్టుకోలే. సో ఇది, సో ఈ రెండింటి వల్ల వ్యతిరేకత అనేది అయితే కాంగ్రెస్ మీద విపరీతమైన వ్యతిరేకత ఉన్నది. సో ఇక్కడ ట్రెండ్స్ ఎట్లున్నాయంటే మిట్లారా 2028 ఎట్లున్నాయంటే ఇప్పుడు 75 సీట్లున్న కాంగ్రెస్ పార్టీకి 40 నుండి 55 సీట్లు మాత్రమే వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీని కారణంగానే వీళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. కేసీఆర్ కుటుంబం పైన కానీ, గతంలో బీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు, సో గతంలో ఉన్న వాళ్ళు ఏ ఒక్కరి మీద కూడా చర్యలు తీసుకోలేదు. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు కావచ్చు. ఇంకోటి ఏంటంటే వీళ్ళ మీద ముఖ్యంగా హైదరాబాద్లో హైడ్రా ఇంపాక్ట్ అనేది బాగా పడ్డది. హైడ్రా చేయబట్టి ఏంటంటే లాభం ఎంత జరిగిందో కానీ కాంగ్రెస్ పార్టీకి విపరీతమైన నష్టం జరిగింది, రేవంత్ రెడ్డికి విపరీతమైన నష్టం జరిగింది, అందులో నో డౌట్. సో కాబట్టి 2028లో 40 నుండి 55 స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో వీటిని మనం యావరేజ్గా కనుక తీసుకుంటే 40+55 అంటే 95 ÷ 2 వేసుకోండి. అంటే దగ్గర 47 సీట్లు 48 సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది కాంగ్రెస్కు యావరేజ్గా, అంటే చెప్పలేం 47, 49 రావచ్చు, 50 రావచ్చు, ఓసారి 45 రావచ్చు, 44 రావచ్చు ఇప్పుడున్న ట్రెండ్స్ ప్రకారం. అంటే దాదాపు వ్యతిరేకత ఎంత వచ్చినట్టు మిత్రులారా, వాళ్ళకు దాదాపు 30 నుండి 40% వ్యతిరేకత ఈ యొక్క కాంగ్రెస్కు వ్యతిరేకత వచ్చింది కాంగ్రెస్కు. సో అంటే 30 నుండి 40% సీట్లు కూడా వాళ్ళు కోల్పోతూ ఉన్నారు.
ఇక పోతే బీఆర్ఎస్. సో ఇక్కడ బీఆర్ఎస్ లెక్క ప్రకారం 39 ఉన్నాయి, 29 అయినాయి. సో వీటికి 30 నుండి 45 సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే ఇక్కడ రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, అంటే పెరుగుతాయి. దీనికి మ్యాక్సిమం సీట్లు గతంలో వచ్చినాయి 39, అంటే ఇప్పుడు పెరిగే అవకాశాలు ఉన్నాయి. సో దీన్ని కూడా మనం యావరేజ్గా తీస్తే 30 + 45 75 డివైడెడ్ బై 2 దాదాపు 37 నుంచి వెళ్ళి 38 సీట్లు, 37 నుంచి వెళ్ళి 38 సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో అంటే 75 సీట్లతోని ప్రస్తుతానికి ఉన్న కాంగ్రెస్ కానీ కాంగ్రెస్ కూటమి కానీ 47 సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ కల్వకుంట్ల కవిత పార్టీ పెట్టినా, సో ఇప్పుడున్న పరిస్థితులలో సో ఈ 47 సీట్ల లోపే ఉంటారు, అంటే కాంగ్రెస్కు మాత్రమే మద్దతు తెలిపే అవకాశం, ఇండి కూటమిలో ఉండే అవకాశం. ఇక పోతే ఇప్పుడున్న తీర్మార్ మల్లన్న ఇటు ఎన్డీఏకి అంటే భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలిపే అవకాశం ఉంటుంది. అయితే ముఖ్యంగా ఏంటంటే బీఆర్ఎస్కి వచ్చేసి 37 సీట్లు వచ్చే అవకాశాలు యావరేజ్ తీస్తే. సో ఇక్కడ 47 సీట్లు కాంగ్రెస్కి వచ్చే అవకాశం. ఇక పోతే భారతీయ జనతా పార్టీ గతంలో 8 సీట్లు ఉన్నాయి, ఇప్పుడు కూడా దాదాపు 8 సీట్లు ఉన్నట్టే, ఎందుకంటే రాజాసింగ్ కూడా బీజేపీలో ఉన్నట్టే. సో అటువంటి బీజేపీ అనేది ఖచ్చితంగా ఒక బలమైన శక్తిగా ఎదుగుతూ ఉన్నది, అంటే సీట్లు పెరుగుతాయి. ఇక్కడ 20 నుండి 35 స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వరస్ట్ కేసులో కూడా 15 స్థానాలు వస్తాయని చెప్పేసి మనం చెప్పుకున్నాం. సో ఈ 20 + 35 అంటే 55 డివైడెడ్ బై 2 అంటే దగ్గర 27 స్థానాలు. అంటే ఒకవేళ భారతీయ జనతా పార్టీ కనుక కొంత గ్రాఫ్ పెరిగితే, భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ పెరిగితే అంటే ముందుకు పోతే ఖచ్చితంగా 27 స్థానాలు. అంటే ఇక్కడ క్లియర్గా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే మిత్రులారా, బీఆర్ఎస్ బీజేపీ ఈ రెండు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. సో ఇక్కడ ఉన్న మస్జిద్ ఈ ఎంఐఎం పార్టీ వచ్చేసి ఇది కూడా సేమ్, ఇది కూడా 7 స్థానాలకు 7 స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి దీనికి. సో ఒకవేళ పోతే ఒక స్థానం పోవచ్చు, చెప్పలేము, బీఆర్ఎస్ తీసుకోవచ్చు ఆ స్థానాన్ని. ఇక పోతే ఇక్కడ సిపిఐలు సిపిఎంలు ఇవన్నీ కూడా వీటిని మనం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలోనే కలిపినాం. రేపు పొద్దున కవిత పెట్టే పార్టీ కూడా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపాల్సిందే, పరిస్థితులు అట్లే ఉంటాయి. సో కాబట్టి మిత్రులారా మొత్తానికైతే ట్రెండ్స్ ఎట్లంటే 47 స్థానాలు కాంగ్రెస్, 37 స్థానాలు బీఆర్ఎస్ ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో. అంటే ఇంకా ముందుకు పోతే బీఆర్ఎస్కు స్థానాలు పెరగవచ్చు, ఇంకా ముందుకు పోతే మరి ఇప్పటి నుండి ఈ ఎర్రర్స్ను కనుక సెట్ చేసుకుంటే కాంగ్రెస్కు కూడా స్థానాలు పెరగవచ్చు. ఇక పోతే బీజేపీ వరస్ట్ కేసులో 15 స్థానాలు, 27 స్థానాలు, బెస్ట్ కేసులో 27 స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పుడున్న పరిస్థితులలో 15 నుండి 27 స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో 27 స్థానాలు ఖచ్చితంగా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సో మొత్తానికైతే ఇక్కడ బీజేపీని బీఆర్ఎస్ ఈ రెండు కలిపి గవర్నమెంట్. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే బీజేపీ అనేది కింగ్ మేకర్ అవుతుంది, బీజేపీ అనేది కింగ్ మేకర్ అవుతుంది. 2028లో కింగ్ మేకర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో మరి ఇది స్ట్రాంగ్ కింగ్ మేకర్ అవుతుందా, లేకపోతే మామూలు కింగ్ మేకర్ అవుతుందా, సీఎం కావాలంటే ఎట్లా? సో దీనికి సంబంధించిన కూడా అంచనా ఎట్లుందంటే మిత్రులారా, భారతీయ జనతా పార్టీకి 32 స్థానాల కంటే ఎక్కువ స్థానాలు కనుక బీజేపీ గెలిస్తే సీఎం బీజేపీ అభ్యర్థి బీజేపీ అభ్యర్థి ఉంటాడు. లేకపోతే ఇక్కడ డిప్యూటీ సీఎం, ఇంకేమైనా హోమ్ మినిస్టర్లో ఇంకేమైనా ఏదైనా ఉండదంటే వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఏది ఏమైనప్పటికీ 2028లో పూర్తి మెజార్టీ 60 సీట్లు ఏ ఒక్కరికి రావు. కాంగ్రెస్కు ఎక్కువ సీట్లు వచ్చినా బీఆర్ఎస్ బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు. కాంగ్రెసు ఎంఐఎం పార్టీతో కలిసిన అధికారంలోకి వచ్చే అవకాశాలు చాలా తక్కువ. సో ప్రస్తుతం ఉన్న ట్రెండ్స్ అట్లున్నాయి. అంటే ఇంకా 3 సంవత్సరాల పాలన ఉన్నది. ఈ 3 సంవత్సరాలలో ఈ 2026 ఈ సంవత్సరం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ సంవత్సరం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ సంవత్సరంలో 2026లో ఏ పార్టీ ఎక్కువ ఆర్గనైజ్ చేసి ఎక్కువ మూవ్మెంట్ చేస్తే ఏ పార్టీ ముందుకు పోతుంది, దాన్ని బట్టే రేపు పొద్దున ఈ 2028లో ఏ ప్రభుత్వం వస్తుందని చెప్పచ్చు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మాత్రం బీఆర్ఎస్ బీజేపీ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. బీజేపీ అనేది గేమ్ చేంజర్, ఖచ్చితంగా బీజేపీ అనేది కింగ్ మేకర్ కాబోతా ఉన్నది. సో మరి బీఆర్ఎస్ అభ్యర్థి ముఖ్యమంత్రి అవుతాడా, బీజేపీ అభ్యర్థి ముఖ్యమంత్రి అవుతాడా, బీజేపీ 30-35 స్థానాల కంటే ఎక్కువ వచ్చేది ఉంటే 30 నుండి 35 స్థానాల కంటే ఎక్కువ వచ్చేది ఉంటే ఖచ్చితంగా సీఎం అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే బీజేపీకి ఒక అవకాశం ఉన్నది మిత్రులారా. 60 స్థానాలు గెలవాల్సిన అవసరం లేదు బీజేపీ తెలంగాణలో, 35 స్థానాలు గెలిస్తే చాలు. సో 35 స్థానాల కోసం కష్టపడితే సరిపోతుంది భారతీయ జనతా పార్టీకి. సో మిత్రులారా, నా యొక్క చిన్న విశ్లేషణ
ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఖచ్చితంగా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఈ యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. జై హింద్, జై భారత్.